హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో డే 7 లంచ్లోకి స్నాక్స్లోకి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దాం రండి. సో ఏంటంటే పప్పు టమాటో ఆల్రెడీ పోపు పెట్టేశాను అనమాట. నెయ్యితో పోపు పెడతాను నేను. పప్పు టమాటో చేసి మళ్ళీ పిల్లలకు కలిపేటప్పుడు వేరేగా నెయ్యి వేసి కలపడం కంటే డైరెక్ట్గా మనం పోపు పెట్టేటప్పుడే నెయ్యి వేసి పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆలూ ఫ్రై ఏంటంటే జస్ట్ ఉప్పు కారం వేసి ఫ్రై చేసేదే. కాకపోతే ఇందులో ఈరోజు స్పెషల్ ఏంటంటే మునగాకు వేసాను అనమాట. సో మొరింగా పౌడర్ ఏదైతే మనం జస్ట్ మునగాకు ఆకులు, లేత ఆకులు తీసుకొని డ్రై చేసేసుకొని నీట్గా వాష్ చేసి డ్రై చేసుకోవాలన్నమాట. సో డ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసేసుకుంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దేంట్లో అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే మిగతా దాంట్లో ఏమైనా చేదు వస్తుందా ఏంటా, ఎలా వేయాలి ఏంటి, ఎందుకంటే మనం వేసిన క్వాంటిటీ కొంచెం అమౌంట్ కరెక్ట్గా రీచ్ అవ్వాలి. సో ఎక్కువ చేసే క్వాంటిటీలో మనం తక్కువ వేసుకుంటే అది పెద్దగా మనకు రీచ్ అవ్వదు. సో ఆలూ ఫ్రై నేను కొంచెమే చేశాను కాబట్టి అందులోకి ఒక 1.5 స్పూన్ ఈ మునగాకు పొడి వేసేసాను అనమాట. సో మనం ఈజీగా కన్జ్యూమ్ చేసేస్తాం. గోకుల్ కూడా ఆలూ ఫ్రై చాలా ఇష్టం కాబట్టి దాంట్లో మీరు చూసారు కదా, అసలు కనిపించలేనట్టే ఉంది, కొంచెం గ్రీన్గా వచ్చింది, బట్ చాలా టేస్టీగా ఉందన్నమాట. సో లంచ్లో పప్పు టమాటో, ఆలూ ఫ్రై, యాజ్ యూజువల్గా క్యారెట్స్. ఈరోజు కర్డ్ పెట్టలేదు, దాని బదులు పప్పు ఉండ పెట్టేస్తాను అనమాట. సో స్నాక్స్ ఫస్ట్ బ్రేక్లోకి వచ్చేసి యాపిల్స్ కట్ చేసి పెట్టాను. తర్వాత వచ్చేసి నేను లడ్డు పెడుతున్నాను కదా ఎవ్రీడే, అదొక లడ్డు పెట్టాను. అండ్ ఈరోజు కొంచెం రోస్టెడ్ మఖానా పెట్టాను అనమాట. సో ఇది ఫస్ట్ స్నాక్స్ బాక్స్. ఆఫ్టర్నూన్ స్నాక్స్కి వచ్చేసి నేను పొమోగ్రానైట్ పెట్టాను, కొంచెం వీట్ బిస్కెట్స్ పెట్టాను అనమాట. సో ఇదండి మొరింగా పౌడర్. మీరు కూడా మీ పిల్లలకి ఇంక్లూడ్ చేయండి, చాలా మంచిది. సో నా లంచ్ బాక్స్లో కూడా ఇదే ఫుడ్ అనమాట. కాకపోతే నేను కీరా పెట్టుకున్నాను, ఈరోజు పప్పాయ కూడా పెట్టుకున్నాను అనమాట. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.